హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకొక ఈజీగా గ్రాండ్ డిజైన్ అయితే చేద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్ ఇది వైట్ బీడ్స్ అండి. 6 mm సైజ్ వైట్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే 1 mm సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని యూజ్ చేసుకొని ఒక డిజైన్ అయితే చేసుకున్నాము. దానికి ఇలా టాజిల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని శారీలో కలిసేవి. ఓకేనా? అయితే ముందుగా అయితే మనము ఇది కాటన్ థ్రెడ్ తీసుకోండి, ఒక 8 లైన్స్ అట్లా తీసుకున్న తర్వాత శారీకి టై చేసేయండి. శారీకి టై చేసుకున్న తర్వాత ముందుగా ఇది ఒక బీడ్ తీసుకోండి, ఇది వైట్ది ఒకటి తీసుకొని దాని తర్వాత గోల్డ్వి వచ్చి ఒక 4 తీసుకున్నాను. 3, 4 ఇలా గోల్డ్వి ఒక 4 తీసుకోండి. ఓకేనా? ఇలా 4 తీసుకున్న తర్వాత ఇంకొక 3 బీడ్స్ వైట్ తీసుకోండి. 1, 2, 3 బీడ్స్ వైట్ తీసుకొని ఇప్పుడు ఇంకొక గోల్డ్ బీడ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత టాజల్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఈ థర్డ్ వన్ వైట్ ఉంది కదా, దీని లోపలికి నీడిలు పైనుంచి కిందికి శారీ ఉన్న సైడ్ నుంచి మన వైపుకి నీడిలు తీస్తే ఇది ఇలా ఉల్టా పడి ఇలా వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ వైట్వి తీసుకోండి. ఇలా వైట్వి తీసుకొని ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్వి, ఇందులో లాస్ట్ వన్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ వైట్ దానిపైన దానికి నీడిలు మన వైపు నుంచి పైకి కూర్చోండి. ఈసారి పైకి వచ్చేటట్లుగా కూర్చుకోవాలి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక 3 బీడ్స్ గోల్డ్వి 1 బీడ్ వైట్ తీసుకోండి. తీసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి, వీ షేప్ వచ్చేటట్టుగా. ఓకేనా? వీ షేప్ లాగా పెట్టుకొని శారీకి అడుగు నుంచి కూర్చోండి. కూర్చి దీన్ని ఇలా ముడేసేసుకోండి. ఓకేనా? ఇలా ముడేసుకున్న తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని జస్ట్ ఇక్కడ పక్కనే లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టాజిల్ రిపీట్. 1 వైట్ తీసుకోండి. తర్వాత 4 గోల్డ్ తీసుకోండి. తర్వాత 3 వైట్ తీసుకోండి. కింద పోసిన దొరకవయ్యి. తర్వాత 1 గోల్డ్ తీసుకోండి. ఒక టాజల్ తీసుకోండి. మళ్ళీ 1 గోల్డ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ థర్డ్ వన్ వైట్లోకి నీడిలు పైనుంచి కిందకి కూర్చోండి. దీన్ని ఇలా సరి చేసుకోండి. ఇక్కడనే సరి చేసుకొని ఇంకొక 2 బీడ్స్ వైట్వి తీసుకొని ఈ గోల్డ్ బీడ్ ఫస్ట్ దానికి కుచ్చేసేయండి. కుచ్చితే మనకి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది టాజిల్. ఆ తర్వాత 3 బీడ్స్ గోల్డ్వి తీసుకొని 1 వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని వీ షేప్ లాగా పెట్టుకొని కుచ్చేసేయండి. మళ్ళీ లాక్ చేసి ముడేసుకొని 1 బీడ్ స్మాల్ తీసుకొని పక్కనే కుచ్చి లాక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ వైట్ తీసుకొని ఇలా ఇంకా కంటిన్యూ అన్నమాట. మీరు మధ్యలోని ఎండింగ్ అయినా ఇచ్చుకొని వేరే మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత టాజిల్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? డిజైన్ అయితే మనకి హ్యాంగ్ అవుతూ
మంచిగా వస్తుంది. చూసారుగా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కనుక మీకు పెద్దగా అయింది, లెంత్ ఎక్కువగా అయింది, మరి అంత బారొద్దు, ఇంతవరకు చాలు అని అనుకుంటే ఈ గోల్డ్ బీడ్స్ తగ్గించేయండి. ఇవి తగ్గించేస్తే మనకి 1 తీసుకున్నా కూడా సింపుల్గా వచ్చేస్తుంది. 1 అంటే ఇక్కడ పైన 1 వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. అలా తీసుకొని అయినా సరే, అంటే 2 ఇటు సైడ్ తీసుకొని ఇటు 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలా ఇంకా తగ్గించుకున్నా సరే, ఇంకా లేదంటే టాజల్ తీసేసి ఓల్ని ఈ లైన్ ఒక్కటే చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పేషెన్స్ కావాలి అంతే. కానీ 1-2 చేసిన తర్వాత మీకు ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కూడా డిజైన్. అంతేనా? ఇంకా ఇది మళ్ళీ మధ్యలో విప్పి చేయటం కూడా ఏమీ ఉండదన్నమాట. కానీ టాజల్ అయితే మంచిగా వస్తుందండి, బాగుంటుంది కూడా. ఓకేనా? ఫ్యాన్సీ వాటికైతే ఇలా ఫ్లవర్ ఉండి మంచిగా హ్యాంగ్ అవి అయితే చాలా బాగుంటాయి. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, మంచిగా వచ్చిందా లేదా. ఓకేనా? అంతే అండి ఇవాళ డిజైన్. ఇంకా మీకు నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకంతే. మీ బిజినెస్ పేజ్కి అయితే రివ్యూ నచ్చితే ఇవ్వండి. గూగుల్ బిజినెస్ పేజ్ డిస్క్రిప్షన్లోని ఇవన్నీ లింక్స్ ఉన్నాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇంకా బిజినెస్ పేజ్, ఈ ఛానల్స్వి అన్ని లింక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేస్తే కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళేసి అయినా సరే మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలి అనుకుంటే అది ఒకసారి రివ్యూ అను రేటింగ్ ఇచ్చి ఫాలో అవ్వండి. ఓకేనా? ఇవ్వకపోయినా పర్వాలేదు, ఫాలో చేయండి. మీకు మంచి మంచి డిజైన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నా ఛానల్లో. ఓకేనా? ఈజీ వేలోని మంచిగా, అంటే అందరం చేసుకునేటట్టుగా ఉండేలా ఉండాలని ట్రై చేస్తున్నాను. మేబీ మీకు కావాల్సిన డిజైన్ నా ఛానల్లో ఉందేమో, ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకా అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? డిజైన్ అయితే ఇగో ఇలా వస్తుంది, ముద్దుగా బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నా బ్యాంగిల్స్ ఇవి చేసా ఇవాళ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో పెట్టాను. ఇది బేస్ తీసుకున్నా నేను. ఇది బేస్ ఉంటుంది కదా, దీనికి బేస్ తీసుకొచ్చేసి విడిగా స్టిక్ చేసి పెట్టానండి. దీనికైతే నేను చెప్పాను కదా బేస్ తీసుకొచ్చిన తర్వాత చేసుకుందాం అనేసి. వీటి మొత్తం కూడా నేను స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్ ఛానల్లోనే చెప్పాను. మార్నింగ్ పెట్టిన వీడియో స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఓకేనా? ఆ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఈ ఛానల్ ఇప్పుడు చూస్తున్న వీడియో హోమ్ పేజ్కి వెళ్ళేసి కింద కొంచెం స్క్రోల్ చేస్తే కింద మీకు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా ఉంటుంది. దాంట్లో ఉంటాయి ఈ బ్యాంగిల్స్వి. ఓకేనా? ఇది డిజైన్ అయితే ఇలా చేసుకున్నాను నేను. ఇలా ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను. అన్నీ కూడా 5 వైట్వి, తర్వాత ఈ గ్రీన్వి స్టోన్స్ పెట్టుకున్నాను. స్టార్స్ వచ్చినాయి, అవి పెట్టేశాను. ఓకేనా? బాగుంటుంది. ఈ బ్యాంగిల్ కూడా మనకి స్టిక్ అయిపోయి గట్టిగానే ఉంటాయండి. మనకైతే ఏం పాడైపోవు, రెగ్యులర్గానే వాడుతుంటాము. ఒకవేళ వాడకపోతే కవర్ చుట్టేసి లోపల పెట్టేసుకుంటే మనకి డస్ట్ కూడా పడదు. డస్ట్ పడితే ఏంటంటే బ్లాక్ అయిపోతాయి, మన వాటిని తులపడానికి కూడా రావు కదా. అందుకోసం అనేసి డస్ట్ పడకుండా పెట్టుకోగలిగితే ఏ బ్యాంగిల్ అయినా సరే పాడవదు, మనకి దేని మీదకైనా సరే సెట్ అవుతాయి. ఓకేనా? ఇదైతే నేను శారీ మీదకనే చేశాను. కొంచెం వైట్ క్రీమీ ఉండి వచ్చింది శారీ ఒకటి, దానికోసమని చేసుకున్నాను అనమాట. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.